భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష జరుపుతున్నారు. ప్రధానితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ కొనసాగుతోంది. అదేవిధంగా మరి కాసేపట్లో ప్రధాని మోడీతో అమిత్ షా సమావేశం కానున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, ఎయిర్పోర్టుల్లో భద్రతపై చర్చించనున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక మీటింగ్ నిర్వహించారు. పారామిలిటరీ డీజీతో అమిత్ షా సమావేశమయ్యారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు, అమిత్ షాతో కూడా భేటీ కాబోతున్నారు. సో ఈ భేటీకి ఎటువంటి ప్రాధాన్యత ఉంది? ఎస్ రోజా, ఈరోజు ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఉన్న పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్ 2 ఏదైతే తర్వాత నిన్నటి నుంచి కూడా పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ అధికారులు కావచ్చు ఏ విధంగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ ఉన్నారో బార్డర్లో అనే సిచ్యువేషన్పై ఎప్పటికప్పుడు కూడా అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరిస్తూ ఉన్నారు. ఈ రోజు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఇటు బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, విమానాశ్రయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా పరిస్థితులు, పాకిస్తాన్ ఏం చేయబోతా ఉంది అనే దానిపై ఒక కీలక మీటింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మరి కాసేపట్లోనే ఒకవైపు ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా, ఒకవైపు ఇటు బీఎస్ఎఫ్ అదేవిధంగా సిఐఎస్ఎఫ్ డీజీలతో ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హోంశాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇటు బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్, అదేవిధంగా ఇటు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్య అధికారులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ రాష్ట్రాలలో ఏ విధంగా భద్రతా చర్యలు తీసుకోవాలి, సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా పలు సూచనలు, అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయాలనే పలు కీలకమైన అంశాలను కూడా ఈ సమావేశంలో వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రాష్ట్రాలలో విమానాశ్రయాలలో ఉన్నటువంటి భద్రత దృష్ట్యా మరింత భద్రతను పెంచాలని చెప్పి కూడా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క పూర్తి సమగ్రంగా ఈ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఇందులో చర్చకు వచ్చిన అంశాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మరి కాసేపట్లో సమావేశం కాబోతా ఉన్నారు. ఈ యొక్క అన్ని వివరాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించబోతా ఉన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి ఎట్లాంటి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు మన జవాన్లు కావచ్చు, అదేవిధంగా ఇటు బీఎస్ఎఫ్, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు సాంబా సెక్టార్లో, జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో 7 మంది ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించడంతో మన బీఎస్ఎఫ్ బలగాలు వీరోచితంగా పోరాడి వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా భారతదేశం తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, పాకిస్తాన్ ఏం చేయబోతా ఉంది, సో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనే దానిపై కూడా ప్రధానంగా నరేంద్ర మోడీతో ఆయన చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అనంతరం రాజ్నాథ్ సింగ్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే త్రివిధ దళాలతో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఆ త్రివిధ దళాధిపతులతో, అదేవిధంగా సిడిఎస్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, అదేవిధంగా సో ఏం చేయాలి, పాకిస్తాన్ ఒకవేళ ఈరోజు కూడా అదేవిధంగా తన డ్రోన్లతో కావచ్చు, క్షిపణులతో కావచ్చు భారతదేశంపై దాడి చేస్తే దాన్ని ఏ విధంగా నిన్నటి నుంచి కూడా సమర్థంగా ఎదుర్కొంటా ఉన్నాము, సో ఇంకా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సో ఎట్లాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే దానిపై కూడా ఇటు రాజ్నాథ్ సింగ్ కూడా అమిత్ షా భేటీ తర్వాత మోడీని కలవబోతా ఉన్నారు. మొత్తానికైతే కీలక మీటింగ్స్ అయితే ఈరోజు ఢిల్లీలో జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన సందర్భంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు అన్ని రాష్ట్రాల సిఎస్లకు ఇప్పటికే ఇటు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బార్డర్లో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాలకైతే మరింత ఎప్పటికప్పుడు అప్రమత్తతో ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే హోంశాఖ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇటు అమిత్ షా కూడా భేటీ కాబోతా ఉన్నారు. రాజు, అయితే పాకిస్తాన్ దాడుల్లో ఇప్పటికే మనం తిప్పికొడుతూ ఉన్నాము, బట్ ఎల్ఓసి దగ్గర మాత్రము ఇరు దేశాలకు సంబంధించి కాల్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. సో ఈ సమావేశం తర్వాత ఏదైనా కీలక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా?
ఎందుకంటే ఇప్పటికే పంజాబ్పై పాకిస్తాన్ ఇక్కడ టార్గెట్ పెట్టడం జరిగింది. పంజాబ్లోని పలు కీలక ప్రాంతాలపై ఇప్పటికే PL-15ను పాకిస్తాన్ ప్రయోగించింది. కానీ దాన్ని మన భద్రతా బలగాలు ఇప్పటికే అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇటు పంజాబ్లోని లూధియానా కావచ్చు, పంజాబ్లోని మరికొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇటు రాజస్థాన్లోని జైసల్మేర్ కావచ్చు, ఇటు జమ్మూలోని కొన్ని కీలక ప్రాంతాలు కావచ్చు, వీటిపై పాకిస్తాన్ ప్రధానంగా దృష్టి సారించింది. ఏదైతే నిన్న మన ఆపరేషన్ సింధూర్ పేరుతో మొన్న ఏదైతే భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేస్తే పాకిస్తాన్ ఏం చేయాలో తోచని పరిస్థితిలో విచక్షణారహితంగా కూడా బార్డర్లో కూడా కాల్పులకు తెగబడతా ఉంది. మరొక వైపు బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి సాధారణ సివిలియన్స్ పైన కూడా ఇటు దాడులకు తెగబడతా ఉంది, కాల్పులకు తెగబడతా ఉంది. అదేవిధంగా నిన్న మన ఏదైతే భారత బలగాలు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్లను కావచ్చు, ఇతర క్షిపణులను కావచ్చు తిప్పికొట్టడం జరిగింది. ముఖ్యంగా కరాచీలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి సీపోర్ట్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. మొత్తానికి భారత బలగాలు అయితే ఎప్పటికప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఏదైతే ఇటు శత్రుదేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ కవ్వింపు చర్యలకు కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా వీళ్ళు అప్రమత్తతతో ఉండి తగు విధంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది.